హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజసూర్య రెసిపీస్ అండి. ఈరోజైతే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికైతే నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అది బాగా కడుక్కొని దాంట్లో అయితే వాటర్ అంతా పోయే వరకు తీసుకొని దాంట్లో అయితే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కారం అయితే వేసుకున్నానండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకుంటేనే చికెన్కి అంతా బాగా పడుతుంది. తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ అయితే వేసుకున్నానండి. అది 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి. కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. తర్వాత సన్నగా కడుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 ఉల్లిపాయలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి కొంచెం ఉల్లిపాయ వేగడానికి కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఇలా నేనైతే లివర్ అవి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అవి కూడా వేసేసుకొని అవి కూడా బాగా మగ్గించుకున్నానండి. కొంచెం చికెన్ వేగిన తర్వాత వేసుకుంటే ఇవి బేగా ఉడికిపోతాయి కదండి. చికెన్ మగ్గిన తర్వాత అయితే బాగుంటుందని తర్వాత దీంట్లోకి నేను కొంచెం పుదీనా అయితే వేసుకున్నాను. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసేయండి, అసలు మర్చిపోవద్దు. తర్వాత దీంట్లోకి మనము ఒక టమాటా అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటా వేయడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. తర్వాత దీంట్లోకి మనమైతే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు. మనం మూత పెట్టుకొని ఉంచుకుంటే చికెన్లో నుంచే చాలా వాటర్ అయితే వస్తుందండి. ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్ అయితే కర్రీ కుక్ అవడానికి అయితే సరిపోతుంది. ఇంకా టమాటా అది కూడా వేసాం కదండి, దాంట్లోంచి కూడా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అయితే సరిపోతుంది. మనకి కారం, ఉప్పు ఏమైనా కావాలి అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత అయితే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోయే వరకు ఉంచుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనది ఈ కర్రీ అనేది బిర్యానీలోకైనా, రైస్లోకైనా, దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.